భూమి యజమాని చనిపోయాడు. అయినా సరే తహసీల్దార్ ఆఫీస్కు వచ్చి అమ్మగలడు. ఎలాంటి అడ్డంకులు లేకుండా రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది. లక్షల్లో చేతులు మారినప్పుడు ఇదేమీ పెద్ద విషయం కాదని రుజువు చేశారు అక్కడి సిబ్బంది. డాక్యుమెంట్ రైటర్, రియల్టర్, తహసీల్దార్ సిబ్బంది తలుచుకోగానే ఇలాంటి వ్యవహారం సాఫీగా సాగిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో ఇలాంటి భూ కుంభకోణం ఇప్పుడు వెలుగు చూసింది. బయటికి పొక్కటంతో హడావిడిగా రిజిస్ట్రేషన్ రద్దు చేసి కలెక్టర్ విచారణకు ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల రెవెన్యూ గ్రామం పరిధిలోని సర్వే 107 నెంబర్లో మహమ్మద్ యూసఫుద్దీన్ పేరు మీద 9 ఎకరాల 17 గుంటల భూమి ఉంది. అతడు చనిపోయి 10 ఏళ్లైంది. దీంతో సయ్యద్ ఇబ్రహీం అనే వ్యక్తిని రంగంలోకి దింపి అతడి ఆధార్ కార్డులో పేరు మార్చి చనిపోయిన మహమ్మద్ యూసఫుద్దీన్ పేరు చేర్చారు. ధరణిలో స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ సమయంలో మార్చిన ఆధార్ కార్డు చూపించారు. అయితే డిజిటల్ సంతకం క్లియర్ చేసే సమయంలో బతికున్న వ్యక్తి మీ సేవలో వేలిముద్ర వేసినప్పుడు సయ్యద్ ఇబ్రహీం ఫోటో, అతడి వివరాలు బయటపడ్డాయి. అలా డిజిటల్ సంతకం కాక ఆగిపోయిన సంగతి తెలుసుకున్న డాక్యుమెంట్ రైటర్, ఒక రియల్టర్ రంగప్రవేశం చేసి 2024 డిసెంబర్ 12న డిజిటల్ సంతకం క్లియర్ చేయించారు. సయ్యద్ ఇబ్రహీం అనే నకిలీ వ్యక్తిని నకిలీ ఆధార్తో తీసుకువచ్చి ఈ నెల 11న 177 సర్వే నెంబర్లోని భూమిని డాక్యుమెంట్ నెంబర్ 132/2025తో మాదరబోయిన నరసింహుల పేరున 5 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 131/2025తో మంద మహేశ్వరి పేరున 4 ఎకరాల 17 గుంటలు రిజిస్టర్ చేయించారు. ఈ మొత్తం వ్యవహారంలో డాక్యుమెంట్ రైటర్, రియల్టర్, తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది కీలకంగా వ్యవహరించారు. సుమారు 40 లక్షల చేతులు మారినట్టు బయటికి పొక్కటంతో రిజిస్ట్రేషన్ జరిగిన 3 రోజులకే తహసీల్దార్ ఆ రిజిస్ట్రేషన్ ను రద్దు చేయక తప్పలేదు. పైగా తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, ధరణి ఆపరేటర్ 2 రోజుల పాటు ఆఫీస్ కు ముఖం చాటేశారు. ఆ తర్వాత ఆఫీస్ కు వచ్చిన తహసీల్దార్ను వివరణ అడిగితే పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. ఆఫీస్ లో కాకుండా తోటలు, బావుల దగ్గర రిజిస్ట్రేషన్ రద్దు చేయాల్సిన అవసరమేంటని అడిగినా ఏదో రకంగా రద్దయింది కదా అని చాలా తేలిగ్గా కొట్టిపారేశారు తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్. మీరు ఆపరేటర్ తోటలకు వెళ్ళిన విషయం చూపించరా? మీరు తోటలో విషయాలు తను కూడా ల్యాబ్ మీరు క్యాన్సిలేషన్ చేయించడం కదండి. ఇప్పుడు మా పాత్ర క్యాన్సిలేషన్ ఎక్కడ చేస్తారు? ఆధార్ కార్డు ఎన్రోల్ చేసిన వాళ్ళు రామారావు విలేజ్ లో మేడం, రామారావు విలేజ్ లో మామిడి తోటలో చేసారు. అక్కడ చేస్తారు అట్లా కదా. మీరు తోటలకు వెళ్ళడం, ఆపరేటర్ ల్యాప్టాప్ తీసుకుని అక్కడ రమ్మండం, అక్కడ చేయించడం అది కరెక్టేనా అని ఏం లేదు. రాలేను అని అంటే అక్కడ ఉన్నదంటే ఎట్లా క్యాన్సిల్ అయితే చేసినా సమర్థిస్తారు ఆ విషయం వాళ్ళు భయపడి రాలేదు కాబట్టి అక్కడికి వెళ్ళి చేయించినాం. మెయిన్ ఆరోపణ ఏంటంటే మీకు జరిగిన తతంగం మొత్తం ఇక్కడ ఒక 10 లక్షల చేతులు మారి, ముఖ్యంగా మీకే ఒక 3 లక్షలు అని ఒక ఆరోపణ వస్తుంది. అట్లాంటి ఆరోపణలు ఏమీ లేవు. నాకు అవసరమే లేదు అట్లాంటి డబ్బులు. నాకు అవసరం లేదు. ఒక మనిషిని తీసుకొచ్చి చేయిస్తే అట్లాంటివి నేను తీసుకొని కూడా చేయను. ధరణి ఆపరేటర్ రాజు వివరణ ఇస్తూ అంతా తహసీల్దార్ చెప్పినట్టే నడుచుకున్నానని, తన తప్పేమీ లేదని చెప్పాడు. తహసీల్దార్ కోరటం వలనే తోటల దగ్గరకు వెళ్లానని కూడా అంటున్నాడు. ప్రకారం ఫోటోలు చేయడం జరిగింది. ఎలాంటి అభ్యంతరం లేదు కావున వీడియో మన డాక్యుమెంట్ చేయడం జరిగింది. ఎలాంటి తప్పులు చేయలేదు. రైతు పట్టాదారు ఎవరైతే ఉన్నారో అతన్ని బయోమెట్రిక్, కొనుగోలుదారు ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ ఇవ్వడం జరిగింది. ఆధార్ నెంబర్ కార్డు ఉన్నవారు. ఇందులో ఎలాంటి నేను తప్పు చేయలేదు. తహసీల్దార్కి తెలియకుండా ఏదో ఒకటి చేయలేదు. వాళ్ళ నిర్ధారణ ప్రకారమే విధులు చేయడం జరిగింది. మరి నువ్వు తప్పు అయినప్పుడు మరి రామారంలో ఉన్న మామిడి తోటలకు నువ్వు హుటాహుటిన పోయినావాట కదా, మరి అక్కడికి ఎందుకు పోయినావు? తహసీల్దార్ రమ్మన్న చేయాలి, అక్కడికి వెళ్ళడం జరిగింది. క్యాన్సిలేషన్ డాక్యుమెంట్ కోసం అమ్మిన వారు, కొన్న వాళ్ళు మళ్ళీ వచ్చి చేయడం జరిగింది. డిఎస్ పెండింగ్ కంటే బిఫోర్ వాళ్ళు మీకు ఏమైనా కలిసిరా? కలవలేదు. ఎలాంటి అభ్యంతరం లేదు. రెగ్యులర్ వచ్చే డాక్యుమెంట్ల ప్రకారం చేయడం జరిగింది. ఇంతకుముందు డిఎస్ అనే విషయం నాకు ఎలాంటి సంబంధం లేదని తెలియదు, వివరణ తెలియదు నాకు. తర్వాత ఇప్పుడు ఈ కేవైసీ పెట్టేటప్పుడు ఆ వ్యక్తి కాదని చెప్పి తహసీల్దార్కి చెప్పే ప్రయత్నం నువ్వు చేసినావా లేదా? ఆ పట్టాదారు రైతు ఎవరైతే ఉన్నారో అతన్ని బయోమెట్రిక్ చేయడం జరిగినది. అక్కడ ఏంటంటే ఒకటి సర్వర్ ప్రాబ్లం వల్ల ఒకసారి పేరు అనేది వస్తుండొచ్చు, రాకపోతుండొచ్చు. అది ఓకే. దాని తర్వాత ఏంటంటే వచ్చిన ప్రింట్ని వెరిఫికేషన్ చేసి తహసీల్దార్ సంతకం పెట్టిన తర్వాతనే స్కాన్ చేసి డిఏ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు తహసీల్దార్ ఏం చెప్తున్నారంటే ధరణి యొక్క ఆపరేటరు చేసిన మిస్టేక్ వల్లనే ఇంత పెద్ద తప్పిదం జరిగిందని చెప్తున్నారు. దానికి నువ్వేం చెప్తావు? నేను దానికి ఎలాంటి తప్పు చేయలేదు. రైతు పట్టాదారు పాదుకు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మాత్రం ఇవ్వడం జరిగింది. అధికారులు, సిబ్బంది సహా ఈ వ్యవహారం వెనుక ఉన్న వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రామిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి అప్రతిష్ట తెస్తున్న వాళ్ల మీద క్రిమినల్ కేసులు పెట్టాలంటున్నారు. చేసిన వారిపై గట్టి చర్య తీసుకోవాలని మేము
ఎమ్మెల్యే గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మా డీసీసీ అధ్యక్షులు వారు కానీ గట్టిగా మా ప్రభుత్వం మీద భజన చేసే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి దీని మీద పై అధికారులు కూడా దీంట్లో ఎంతమంది ఉన్నా కూడా నాయకులు ఉన్నా డాక్యుమెంట్ రైటర్లు ఉన్నా కూడా ఆఫీసు అధికారులు ఉన్నా కూడా ఎంతమంది ఉన్నా కూడా అంతమంది మీద గట్టి చర్య తీసుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. గుండాల మండలంలో రెవెన్యూ శాఖ అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు మల్లేశం ఆరోపిస్తున్నారు. లక్షలు ఇచ్చే వాళ్ల పనులు మాత్రమే తెల్లారేసరికల్లా పూర్తవుతున్నాయంటున్నారు. అలాంటిది ఏం చేయకుండా ఈ ఆఫీస్ ఏంటంటే పైసలు ఎవరైతే ఇస్తారో వాళ్ళు నైట్కి అప్రూవల్ అవుతాయి, ఆర్డీఓ ఆఫీస్లో అప్రూవల్ అయిపోతాయి, మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ కూడా అప్రూవ్ అయిపోతాయి. కానీ గుండాల మండలంలో పేద రైతు వచ్చి మందులో పెట్టుకొని కూడా నిరసన చేసినా కూడా ఇంతవరకు ఫైల్ కూడా కాలే. బొడ్డు మా అల్లమ్మ అని ఉండే మా విలేజ్లో ఆ ఫైల్ ఇంతవరకు కూడా అప్రూవల్ కాలేదు, అట్నే ఉన్నది. మందులో పట్టుకుని నిరసన తెలియజేసింది. కానీ అలాంటి ఫైల్ కాలేవు, ఎందుకంటే లక్షలు ఇవ్వలే. అమ్మాయి పేద రైతు కదా, డబ్బులు ఇవ్వలేదు కదా. అలాంటి ఫైల్ మాత్రం కలవీలు అక్కడ. కానీ వాళ్ళైతే లక్షల చేతితో వాళ్ళకి మాత్రం వెళ్ళిపోతాయి, ఫైల్ వెళ్ళిపోతాయి. ఇది మా గుండాల మండలంలో రెవెన్యూ ఆఫీసులు పనితీరు ఇలా విధంగా ఉంది. దయచేసి ఉన్నతాధికారులు పట్టించుకొని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ఇలా ఉండగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు పేరిట ఒక ప్రకటన విడుదలైంది. తప్పుడు రిజిస్ట్రేషన్ ను రద్దు చేసినట్టు పేరుతో పాటు ఫోటో మార్చిన ఆధార్ కార్డుదారుడిపైన, కొనుగోలు చేసిన ఇద్దరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. ఒరిజినల్ పట్టాదారు పేరు పునరుద్ధరించారు. ధరణి ఆపరేటర్ రాజును విధుల నుంచి తొలగించగా మొత్తం వ్యవహారం మీద విచారణ జరపాల్సిందిగా భువనగిరి ఆర్డీఓను ఆదేశించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.